తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మజ్ఞానావళి మాల, అందులో 8వ శ్లోకంలో మనం ఉన్నాం. ఓం తత్వాతీతః పరాత్మాహం మధ్యాతీతం పరశివః మాయాతీతః పరం జ్యోతి అహమేవాహమవ్యయః. బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వివరిస్తున్నారు. అందులో తత్వాతీతః, తత్వానికంటే అతీతమైనది బ్రహ్మ. తత్వము బ్రహ్మ అవుతుందా అంటే తత్వం బ్రహ్మ కాదు. ఇప్పుడు మనము టూర్ పోతుంటారు అనుకోండి, టూర్ పోయేటప్పుడు ఇటు నుంచి బస్సు వేసుకొని బస్సులో పోతున్నారు. బస్సుకు పూజ చేస్తారుగా, ఎందుకు? అంటే ఆ బస్సు రూపంగా చూస్తూ ఉండేది మీరు దేన్ని చూస్తున్నారు? బస్సులో క్షేమంగా రావాలని అంటే దాన్ని అలా నడిపించేటువంటిది బస్సును క్షేమముగా తీసుకువెళ్ళి క్షేమముగా తీసుకువచ్చేటువంటి స్థితిని బస్సు రూపంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంతేనా? ఇంక వేరే ఏమన్నా? అప్పుడు మనం నిజంగా ప్రార్థించాల్సింది ఎవరిని? బ్రహ్మను, భగవంతుని కదా. మరి భగవంతుని ప్రార్థించకుండా బస్సును ఎందుకు ప్రార్థిస్తున్నారు? అంటే నన్ను తీసుకొచ్చేది బస్సు రూపంగా తీసుకొస్తాడు. అంటే బస్సుని కూడా అక్కడ భగవంతునిగా ప్రార్థిస్తున్నాం.
నిజంగా బస్సు భగవంతుడా? బస్సును తయారు చేసింది వాడెవడో టాటా కంపెనీ వాడో లేదా అశోక్ లేలాండో వాళ్ళు చేసి ఉంటారు. కానీ మనము ఆ బస్సును ప్రార్థిస్తాం భగవంతుని రూపంగా. అలాగే నీకు బ్రహ్మతత్వాన్ని చూపిస్తుంది, బ్రహ్మస్వరూపాన్ని చూపిస్తుంది తత్వం. ఆ తత్వాన్ని చూపించేటువంటిదే ఇప్పుడు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అందువలన వాటిని మనం ఆశ్రయించి ఉన్నాం. అంటే ఇప్పుడు తత్వము భగవద్గీత, భగవద్గీత బ్రహ్మమా? భగవద్గీతను పెట్టుకున్నాం అనుకో, అది బ్రహ్మమా? అది బ్రహ్మం కాదు. భగవద్గీత బ్రహ్మస్వరూపాన్ని చూపించుచున్నది. అందువలన భగవద్గీతను మనము ఆశ్రయించి భగవద్గీతను కూడా భగవంతునితో సమానంగా చూస్తున్నాం, విలువనిస్తున్నాం. స్వామి గోపిస్వామి ఇలా వెళ్ళండి. కాబట్టి ఏదైతే మనకు బ్రహ్మతత్వాన్ని చూపిస్తుందో అది ఇప్పుడు మనకి భగవంతునితో సమానముగా మనం భావిస్తాం. అలాగే తత్వం అనేటువంటిది కూడా భగవంతుని దగ్గరికి చేరుస్తుంది, అంటే తీసుకెళ్తుంది. కాబట్టి తత్వాన్ని మనం ఆశ్రయించినాము. తత్వమే భగవంతుడు కాదు, కానీ తత్వమే భగవంతుని దగ్గరికి దారి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆశ్రయించినాంగా, భగవద్గీతను ఆశ్రయించినాం కదా. ఇప్పుడు భగవద్గీతను ఆశ్రయించినామంటే భగవద్గీత ఇప్పుడు సాక్షాత్ భగవంతుడిని ఆశ్రయించినామా లేదా భగవంతుడు కాదని ఆశ్రయించినామా? భగవంతుడు అని ఆశ్రయించినాం. ఇట్లా ఆశ్రయించినాంగా అంటే ఇప్పుడు ఇక్కడ భగవంతున్నే చూస్తున్నావు కదా. ఇప్పుడు భగవంతున్నే చూస్తున్నావు, కానీ అది భగవంతుడు కాదు అని కూడా చెప్తున్నావు. భగవంతుడు కాదని కూడా చెప్పావుగా, ఇప్పుడే చెప్పారుగా. అంటే నిజంగా భగవంతుడు కాదు, కానీ భగవంతుని యొక్క స్వరూపానికి దారి చూపించి చేరుస్తుంది. అది రెండు మనకు ఉండాలిగా, రెండు ఉండాలి. నేను ఎందుకు ఆశ్రయించినాను, ఎంత విలువనివ్వాలి అనేది తెలియాలి. అలాగే విగ్రహమును కూడా, విగ్రహాన్ని ఎందుకు విగ్రహాన్ని ఆశ్రయించినాం? భావన కలుగుట కొరకు, భగవద్భావన రావడం కొరకు. ఎవరికి? అజ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళకి భగవద్భావన కలిగే దాని కొరకు విగ్రహం. అదే భగవద్ వివేకం కలిగింది, భగవద్ వివేకం కలిగిన వాళ్ళకి విగ్రహము ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటే. చూసారా? కాబట్టి ప్రారంభ స్థాయిలో విగ్రహం అవసరం. ఆ విగ్రహమును పట్టుకొని ముందుకెళ్ళాడు. తర్వాత ఆ విగ్రహమునందు ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటి. ఎందుకంటే సర్వమునందు విగ్రహము కూడా కలిసిపోతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే తన యందే విగ్రహము విలీనమవుతుంది. తన యందే విగ్రహం విలీనమవుతుంది. కాబట్టి ఇంకా విగ్రహాన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా దోషము లేదు. అది కాబట్టి తత్వాతీత పరాత్మాహం అంటే వీటన్నింటికంటే పరమైనది ఆత్మస్వరూపము. మధ్యాతీతం అంటే మధ్య కానీ పైన కానీ కింద కానీ ఆత్మ ఉందా అని అంటే ఆత్మస్వరూపం ఎక్కడుంది అంటే
ఆత్మస్వరూపమును గురించి ఏం చెప్తున్నారంటే, ముందుందా, వెనకాలుందా, లేదా పక్కలో ఉందా, ఈ పక్క ఉందా అని అంటే, అందుకే చూసిన ఇక్కడ సవితా పురస్తాత్, సవితా పశ్చాత్, సవితోత్తరాత్, సవితా దక్షిణత్తాత్. సవిత సవిత అంటే సూర్యభగవాను గురించి ప్రార్థిస్తూ సూర్యోపనిషత్తులో చెప్తుంది. అంతేకాకుండా స ఏవాధస్తాత్, స ఉపరిష్టాత్, స పశ్చాత్, స పురస్తాత్, స దక్షిణతః, స ఉత్తరతః, స ఏవేదం సర్వం. చూడండి, సవితా పురస్తాత్, సవితా పశ్చాత్, సవితోత్తరాత్, సవితా దక్షిణత్తాత్ అనేసి చెప్పి సూర్యభగవానుడు ఇప్పుడు సవిత అంటే సవితృదేవత అంటే ప్రకాశిస్తున్నటువంటి ఏ స్వరూపం ఉన్నదో అది ఎక్కడున్నది, ఎక్కడున్నది అంటే ముందరున్నది అదే, వెనకాలన్నది అదే, ఎడం వైపు ఉన్నది అదే, కుడివైపు ఉన్నది అదే, ఊర్ధ్వం ఉన్నది అదే, కింద ఉన్నది అదే, చుట్టూ ఉన్నది అదే. స ఏవ అధస్తాత్, సహ అదే, ఏవ అధస్తాత్, అథ అంటే కింద, స ఉపరిష్టాత్ ఉపరి పైన, కింద చెప్పినారు పైన చెప్పినారు అంటే మధ్యలో కూడా అదే. స పశ్చాత్, పశ్చాత్ అంటే ముందు, పశ్చాత్ సపశ్చాత్ అంటే వెనుక, సపురస్తాత్ పురస్తాత్ అంటే ముందు, పశ్చాత్ అంటే వెనుక, స ఉత్తరతాత్ ఉత్తరం వైపు, స దక్షిణతః దక్షిణం వైపు ఉండేది కూడా అదే. తర్వాత స ఏ వేదం సర్వం, సర్వం ఉండేది అదే. ఏది? సవితృ స్వరూపం. పగలేనా, రాత్రి కూడా అదే ఉండేది. సవితృదేవత, సవితృదేవత. ఇప్పుడు సవితృదేవతనన్నా ఓంకారమన్నా పరమాత్మన్నా అంత ఒకటే. మళ్ళా సవితృదేవత అని అంటే మళ్ళా చీర కట్టి రూపం పెట్టద్దు. కాబట్టి మధ్యాతీతం అది ఎక్కడుంది? బ్రహ్మ ఎక్కడుంది అంటే ఇక్కడ అక్కడ అనేం లేదు, అంతటా. అంటే మధ్య అని ఎందుకు ప్రయోగించినాడంటే ఇక్కడ నేను సెంటర్ అన్నమాట. నిన్న చెప్పుకున్నాం, నేనే సెంటర్ అవుతాను. కాబట్టి అతీతంగా ఉన్నది అదే. పరశివ పరమైనటువంటిది అది. మాయాతీత మాయాస్వరూపం కంటే అతీతమైనది. నేను చెప్పిన మాయాతీత. తర్వాత పరం జ్యోతి, పరం జ్యోతి, జ్యోతి అది చెప్పాలి. అందుకోసం ఈరోజు చెప్తామని దాన్ని నిన్న పెట్టి పరం జ్యోతి. జ్యోతి, జ్యోతినంటే ప్రకాశం. జ్యోతిషామపి తజ్జ్యోతి.
అది ఎక్కడుంది? అది జ్యోతిషామపి తజ్జ్యోతి. నువ్వు చెప్తాండేది 6వ అధ్యాయంలో చెప్తాండు, దానికి దీనికి సంబంధమే లేదు. తమసః పరముచ్యతే 13వ అధ్యాయంలో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతి, జ్యోతి మనం దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకు వెలిగిస్తున్నాం అంటే దీపము వెలుగు కొరకు వెలిగిస్తున్నాం. దీపం వెలుగు కొరకు. ఎప్పుడు? సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తాం, ఉదయం వెలిగిస్తాం, సాయంకాలం వెలిగిస్తాం. అంటే దీపం వెలిగించేది దీపం జ్యోతి పరం బ్రహ్మ. దీపం జ్యోతి పరం బ్రహ్మ. దీపం జ్యోతి తమోపహం. దీపం జ్ఞాన ఉంది. దీపం జ్యోతి తమోపహం. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం జ్యోతి తమోపహం. దీపం జ్ఞానముపాశ్రిత్య. దీపం జ్ఞానముపాశ్రిత్య ఏడుండదు అదంతా. మీరు చెప్తాండేది కొద్ది కరెక్ట్ సరిపోతుంది. దీపం దీపం ఏమన్నాము? దీపం జ్యోతి పరం బ్రహ్మ. దీపం జ్యోతి తమోపహం. దీపం మే సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అది దీపానికి నమస్కారం. దీపం పెట్టి నాకిన్ని ఈ దీపమా అంటే యాడిపోయినా బంధములో చిక్కులుకునే దానికోసం ప్రార్థిస్తున్నావు, కానీ కనీసం తెలుసుకోవాల్సిన పనిలా అసలు దీపం అంటే ఏంటిని తెలుసుకోవాల్సిన పనిలా. దీపం పెట్టినప్పుడు ప్రార్థన చేస్తాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ. పరం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపమే దీపము. ఎందుకు దీపం పరబ్రహ్మస్వరూపము? చూడండి, ఎందుకు పరబ్రహ్మస్వరూపం అంటే ప్రకాశం ఇస్తుంది. దీపం ఉన్న ప్రదేశంలో చీకటి ఉండదు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం జ్యోతి తమోపహం. తమస్ అంటే చీకటి. చీకటి పోగొడుతుంది. దీపమే సాధ్యతే సర్వం. దీపము చేత అంటే దీపం ప్రకాశము చేత అక్కడవన్నీ జరుగుతాయి. దీపం పెడితేనే కదా నీకు అక్కడ ఉండేటివన్నీ కనిపించి సక్రంగా జరుగుతాయి. దీపపు ప్రకాశముల సర్వం జరుగుతుంది. అటువంటి దీపమునకు నేను నమస్కరిస్తున్నాను. ఒక అర్థం. ఇంకా రెండవ అర్థము, దీపం అంటే జ్యోతి కదా. జ్యోతి అంటే చీకటిని పోగొడుతుంది. ఇప్పుడు నాకు చీకటి అంటే బయట ఉండే చీకటి పోతే బయట ఏదో చూసుకుంటాము. బయట ఉండే చీకటి పోతుంది, బాగానే ఉంది. ఇప్పుడు లోపల కూడా నాకుందా లేదా? నాకు అజ్ఞానం అనే చీకటి ఉందా లేదా? అజ్ఞానం ఉందా లేదా? అజ్ఞానం ఉందిగా. అజ్ఞానం పోవాలన్నా వద్దా? ఈ అజ్ఞానం అనే చీకటి పోవాలా. అజ్ఞానమునకే తమస్ అని పేరు. దీపం జ్యోతి పరం బ్రహ్మ. దీపం జ్యోతి తమోపహం. తమస్ అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించేటువంటిది.
ఏ జ్ఞానమైతే ఉన్నదో జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానము చేత అజ్ఞానమనేటువంటి చీకటి ఏషాం నాశితం, నాశితం అజ్ఞానమనే చీకటి నాశనమవుతుంది. దేని చేత? జ్ఞానము చేత. ఏ జ్ఞానము చేత? ఆత్మజ్ఞానము చేత. ఈ బయట ఉండే దీపమేమో చుట్టూ ఉండే చీకటిని పోగొడుతున్నది. ఆత్మజ్ఞానమేమో నాలో ఉన్నటువంటి అజ్ఞానమనే దోషమును పోగొట్టుచున్నది. ఇప్పుడు దీపం ఉన్నది. దీపం ఏం చేస్తుంది? దీపము వెలుగుతున్నది. వెలుగుతూ ఉంటే చుట్టూ ప్రకాశం వస్తుంది. అదే దీపముతో నువ్వు వెలిగించాలనుకోండి, వేరేది ఏదైనా, ఇప్పుడు స్టవ్ వెలిగించాలనుకో, మీ దగ్గర లైటర్ అయిపోయింది, అప్పుడేం చేస్తావు? ఈ దీన్ని తీసుకొని, ఒక సాంబ్రాణి కడ్డి తీసుకొని దీపములో వెలిగించుకొని గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చి వెలిగిస్తే వెలుగుతుంది. వెలుగుతూ ఆ వెలుగు ఇప్పుడు ఏం చేస్తుంది? మంట మండేటట్లు చేసి వేడిని కూడా ఇస్తుంది కదా. ఇప్పుడు ఆ మంటకే రెండు లక్షణములు ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి? ఒకటి చీకటిని పోగొడుతుంది, రెండు వేడిని ఇస్తుంది. చీకటిని పోగొడుతుంది, వేడిని ఇస్తుంది. అవునా? ఇప్పుడు చీకటిని పోగొట్టుట అనేది అది చేస్తూ ఉందా? అది ఉందంటే దాని సహజ లక్షణం చీకటి ఉండదు. తర్వాత వేడి ఉంది, వేడి అదేమన్నా కల్పిస్తుందా? అది కూడా దానికి సహజ లక్షణం. ఆ వేడి అనేటువంటిది ఏం చేస్తుంది? నీకు వంట చేసుకునేదానికి పనికొస్తుంది. అంటే ఆ అగ్నిలో, దీపములో ఉండేటువంటి దాని లక్షణాలు రెండు ఉన్నాయి. ప్రకాశము, వేడి. ప్రకాశం ఉంది, వేడి ఉన్నది, రెండు ఉన్నాయి. ఆ రెండు లక్షణములు అనేటువంటివి ఇప్పుడు ఆ అగ్ని యొక్క సహజ లక్షణములు. నిదానంగా అర్థం చేసుకోండి, తొందరపడద్దండి, నిదానంగా అర్థం చేసుకుంటూ రండి. ఇప్పుడు అక్కడేమో అగ్ని అట్లా ఉపయోగపడుతున్నది, వెలుగునిస్తున్నది, వేడినిచ్చి ఆ పదార్థాలన్నింటినీ చేసుకునేదానికి మనకు ఉపయోగపడుతున్నది. ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది కూడా ఉన్నది కదా. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితం. అంటే జ్ఞానము చేత అజ్ఞానం అనేది నాశనమయ్యింది. ఏమండి? అజ్ఞానమనే చీకటి పోయింది. అజ్ఞానమనే చీకటి పోతే చాలా, నీకు చాలా, నీలో తత్వం కూడా తెలియాలిగా, ఉన్న స్వరూపం కూడా ప్రకటమగాలుగా. నీ స్వరూపం కూడా ప్రకటన కావాలన్నదా? నీకు అనుభవంలోకి రావాలన్నా వద్దా? అంటే అజ్ఞానం అనేది పోవడం, స్వరూపము ప్రకటమగుట. చూడండి, రెండు అది ఏకకాలంలో జరుగుతుంది. లైట్ వేసిన వెంటనే వెలుగు వస్తుంది, చీకటి పోతుంది, ఆడుండే వస్తువు కూడా కనిపిస్తుంది. ఈ వెలుగేమన్నా నేను ఈ పనులన్నీ చేస్తానని వచ్చిందా? లేదు. దాని సహజ లక్షణాలు అవి, దాని సహజ లక్షణాలు. అందుకే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణ ప్రమాణం అంటే ఆ వస్తువును గుర్తించుట, ఆ
ఆ వస్తువును గుర్తించుట. ఏ వస్తువును గుర్తించుట? ఇప్పుడు మనం తెలుసుకుంటా అనేది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. ఆత్మస్వరూపమును తెలుసుకున్నుట అనేటప్పుడు ఏంటంటే, అక్కడ ఆత్మస్వరూపం తెలిసినప్పుడు అజ్ఞానం అనేటువంటిది తొలుగుతుంది. అజ్ఞానము తొలుగుటయే కాకుండా శాంతిని కూడా వస్తుంది. అజ్ఞానము తొలుగుతుంది, శాంతి కూడా సహజంగా ఉంటుంది. శాంతి సహజంగా ఉంటుంది. అజ్ఞానము తొలగి సహజముగా శాంతిగా ఉండుట అనేది ఉందే, అది జ్ఞానము యొక్క లక్షణం. జ్ఞానం నాకు స్థిరపడుతూ ఉంది అనంటే ఇవి రెండు ఉంటాయి. ఏవి రెండు? అజ్ఞానము తొలుగుట, శాంతి ఉండుట. ఇవి రెండు ఉంటాయి. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం వాళ్లకు ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి. వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క స్వరూపం ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆదిత్యవత్. ఆదిత్యవత్ అంటే సూర్యుని వలె. సూర్యుని వలె అంటే సూర్యుడు వస్తే ఎలా ఉంటుంది? చీకటి ఎక్కడన్నా ఉంటుందా? అసలు చీకటే ఉండదు. ఆ విధముగా జ్ఞానము ఎక్కడైతే స్పష్టంగా ప్రకటమైనదో అక్కడ అజ్ఞానం అనేటువంటి దాని స్వరూప స్వభావాలే ఉండకుండా ప్రకాశవంతంగా ఉంటూ నీకు అన్నీ తెలుస్తున్నాయి లేదా సూర్యుని యొక్క ప్రకాశములో. ఆ విధముగా తెలుసుకుంటూ ఇంకా నీకు అన్నీ తెలుస్తా అంటే ఇంక నీకు ఇంకేం కావాలి చెప్పండి? ఏమైనా అసలు చీకటి ఉందనుకోండి, అదే నీకు రాత్రిపూట చీకటిలో నీకేమైనా తెలుస్తుందా? రాత్రిపూట చీకటిలో నీకేమీ తెలియదు. అదే ప్రకాశంలో నీకు ఏదో తెలుస్తుంది. నువ్వు ఏమి చేయాలంటే కూడా అప్పుడు నువ్వు బాగా చేస్తావు. అదే విధముగా ఇక్కడ కూడా జరుగుతుంది. తరువాత 10వ అధ్యాయంలో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. భా అంటే సూర్యుడు. భాస్వత సూర్యప్రకాశము వల్ల. జ్ఞానదీపేన జ్ఞానదీపమును అతని హృదయములో నేను వెలిగిస్తాను. భగవంతుడు చెప్పిన మాట. జ్ఞానదీపాన్ని వెలిగిస్తానన్నాడు. ఎవరికి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవడైతే నన్ను ప్రీతిపూర్వకముగా భజిస్తాడు. ప్రీతిపూర్వకంగా భజించుట. ఇప్పుడు మీరు చెప్పండి, భగవంతుడు ఎక్కడెక్కడున్నాడండి? సర్వము సర్వుల హృదయముల యందు ప్రకాశిస్తున్నది, సకల జీవుల యందు ప్రకాశిస్తున్నది ఈశ్వరుడు కదా. ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి ఈశ్వరుడుగా నువ్వు సాక్షాత్తుగా చూస్తూ ఆ ఈశ్వరుని గుర్తిస్తూ నువ్వు చేస్తే అది భజతాం, అది భజించుట. అది చెప్పాడు ఇక్కడ, ఇది కాదు.